గురువుగారు, ఇప్పుడు పాపం చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నా లేదా పశ్చాత్తాపం చెందిన ఆ పాపం నశించిపోతుందంటారు? పశ్చాత్తాపం పొందినంత మాత్రాన పాప ప్రక్షాళన కాదు. రోజంతా తప్పులు చేసి సాయంత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అన్నీ తప్పులు చేశాను, నన్ను క్షమించు దేవా అంటే ఏ దేవుడు క్షమించడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అలా పాపాలన్నీ పోతాయి అని ఎవరైనా చెబితే వాళ్ళు అబద్ధం చెబుతున్నట్టు లెక్క. ఎందుకంటే 1000 గోవులలో ఉన్నటువంటి ఆవు దూడ తన తల్లి దగ్గరికి ఏ విధంగా చేరగలుగుతుందో ఆచరించిన కర్మ ఫలాన్ని అనుభవింపక తప్పదు. కనుక మీ పాపాలను పోగొడతాము, మా దేవుణ్ణి ఆశ్రయించండి అని ఎవరైనా చెబితే వారు అబద్ధం చెబుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మరి ఎలా పాప ప్రక్షాళన చేసుకోవాలి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా. ప్రాయశ్చిత్తము ప్రతి పాపానికి చెప్పడం జరిగింది. ఆ ప్రాయశ్చిత్తం సామాన్యంగా ఉండదు. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవటం అనేది చాలా పూనికతో పట్టుదలతో కూడిన విషయం. కంచి పరమాచార్య వారు ఒకరోజు వంటవాడు అందించినటువంటి భోజనంలో తోటకూర పప్పు చాలా రుచిగా ఉన్నట్టుగా భావించి ఆ మాటను వంటవాడితో అన్నాడు, తోటకూర పప్పు బాగుంది అని. ప్రతిరోజు అదే చేయటం ప్రారంభించాడు. ఆ సాయంత్రం స్వామికి ఎంత తప్పు మాట, సన్యాసినైన నాకు జిహ్వ మీద ఇలాంటి ఆలోచన ఎలా కలిగింది అని వారం రోజుల పాటు ఆహారాన్ని ముట్టుకోకుండా అనంతరం గోపంచకంతో ప్రక్షాళన చేసుకొని తర్వాత భిక్ష స్వీకరించారు. ఇలా ఒక్కొక్క పాపానికి ప్రాయశ్చిత్త విధులు స్పష్టంగా తెలియజేసింది శాస్త్రం. వాటిని ఆచరించి పశ్చాత్తాపాన్ని పొంది పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. అంతేకాని ఉచితంగా సులభంగా ఏ దేవతామూర్తి కరుణించడు, పాప ప్రక్షాళన చేయడు. ఈ సంగతి తెలుసుకొని పశ్చాత్తాపం అనేది పాపాన్ని పోగొట్టుకోవటానికి మొదటి మెట్టు. ఎప్పుడైతే ఈ పరివర్తన మనలో కలుగుతుందో అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుందామన్న ఆలోచన కలుగుతుంది. శంఖలిఖితుల వృత్తాంతంలో తెలియకుండా 2 మామిడి పళ్లను తీసుకున్న నేరానికి, ఆ దోషానికి 2 చేతులను ఖండించుకునే స్థితికి ఎదిగాడు లిఖితుడు. అలా ఉంటాయి ప్రాయశ్చిత్తాలు. కనుక తప్పు చేయకుండా సరియైన మార్గంలో జీవితాన్ని గడుపుదాం. పొరపాటున ఏదైనా తప్పు చేస్తే ప్రాయశ్చిత్త భావనతో పెద్దలను ఆశ్రయించి ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా ఆ పాప ప్రక్షాళన చేసుకో.